నేను రావాల్సిన అవసరం లేదు, మా పిల్లలే ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారని కూడా ఆయన అంటున్నారు. అంటే హరీష్ రావు అయితేంది, అలాగే కేటీఆర్ అయితేంది, జయేష్ రెడ్డి అయితేంది, మా వాళ్ళే సరిపోతారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. సరిపోతారు కదా, సరిపోతున్నారు కదా. అసెంబ్లీలో ఓడిపోయారు, పిల్లలే చూసుకోరు. పార్లమెంట్లో ఓడిపోయారు, గుండు సున్నా, పిల్లలే చూసుకున్నారు. ఎమ్మెల్సీలలో అభ్యర్థులు లేరు, పిల్లలే చూసుకున్నారు. తర్వాత సిట్టింగ్ బీఆర్ఎస్ స్థానాలను కూడా మేము ఊడవీక్కొని కైవసం చేసుకుంటున్నాం, పిల్లలే చూసుకుంటారు కదా. ఈ పిల్లలే చూసుకోవాలి బ్రహ్మాండంగా, ఈ పిల్లలే మైదానంలో ఉండాలి. తద్వారానే బీఆర్ఎస్ పార్టీ అనేటటువంటిది మొత్తం కనుమరుగయ్యేటటువంటి అవకాశం మెండుగా ఉంటుంది. కాబట్టి పిల్లలే రాజకీయంలో చాలా ఏమంటారు ఉత్సాహంగా పనిచేయాలని చెప్పి కోరుకుంటున్నాం. మేము కూడా దీక్ష దివస్ పైన బీఆర్ఎస్ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది. అలాగే కేసీఆర్ వల్లనే తెలంగాణ వచ్చింది, కేసీఆర్ దీక్షకు భయపడే ఈరోజు అప్పుడు కాంగ్రెస్ కూడా ఇష్టం లేకుండా రాష్ట్రాన్ని ఇచ్చింది, మొత్తానికి ఈ క్రెడిట్ అంతా కూడా కేసీఆర్ అన్నట్టుగా ఈరోజు మొత్తం బీఆర్ఎస్ పార్టీ కానీ కేటీఆర్ కానీ చాలామంది కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకొని కూడా ప్రచారం చేస్తున్నారు. ఆ మాట కేసీఆర్ అనమనరి. మీరు ఇప్పుడు చెప్పినటువంటి మాటలు నా వల్లనే రాష్ట్రం వచ్చింది, నేను దీక్ష చేసేతోటే వచ్చింది, కాంగ్రెస్ భయంతో ఇచ్చిందని అనుమానురి. అట్లన్నా లేకపోతే తెలంగాణ వచ్చిన తర్వాత అసెంబ్లీలో తెలంగాణ తల్లి సోనియామ్మనే చరిత్రలో మిగిలిపోవాల్సిందే కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు లేకపోతే వచ్చేటటువంటి ముచ్చటనే లేదు. 2 సీట్లు ఉన్నటువంటి మనం కొట్లాడితే ఎప్పుడు కూడా రాజ్యాంగం అనేటటువంటిది రాష్ట్రాన్ని ఇచ్చేటంత సామర్థ్యం ఉన్నది కాదు. తెలంగాణ బిడ్డల యొక్క ఆకాంక్షలు నెరవేరాలని చెప్పి తెలంగాణ రాష్ట్రం యొక్క ఏదైతే ప్రగతిశీల ఆలోచనలు విద్యార్థులు కానీ లేకపోతే సబ్బండ వర్గాలు కానీ చేస్తారో దాన్ని నిజం చేయాలనేటటువంటిది కేవలం కాంగ్రెస్ పార్టీకి ఉంటున్నటువంటిదే. కాంగ్రెస్ పార్టీ చేసింది. అందుకంటే మరి ముందు తెలంగాణ 1969 ఫస్ట్ ఫేజ్ నుంచి కూడా కొట్లాడుకున్నప్పుడు మధ్యలో బీజేపీ కూడా వచ్చింది కదా, ఇయ్యలేదు. అంతేందుకు ఈ రోజున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పార్లమెంట్ సాక్షిగాని లేదా అప్రజాస్వామ్యబద్ధంగా తల్లిని బిడ్డని వేరు చేసేసిరని, అప్రజాస్వామ్యంగా అని చెప్పి అవమానించే తెలంగాణనైనా బీజేపీ ఉన్నానా అసలు ఇయగనే పోదు. కాంగ్రెస్ ఉంది కాబట్టే ఇచ్చారు. పోనీ పార్లమెంట్లో కొట్లాడి పార్లమెంటు సీట్లని మేనేజ్ చేసి మెజారిటీ తోటి రాష్ట్రం తెచ్చుకుంది లాంటిది ఏమైనా ఉండనా? అట్లా కూడా లేదు కదా. కాంగ్రెస్ పార్టీ తలుచుకుంది, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఆకాంక్షలను అర్థం చేసుకుంది, తెలంగాణ రాష్ట్రాన్ని సాకారం చేసింది. అది ఉంది కాబట్టే తెలంగాణ గురించి కేసీఆర్ కొట్లాడిండా అని అంటే మనందరికీ కూడా తెలుసు. కానీ ఒకసారి వారి ఇగో నేను ఒకటి చెప్తాబ్బా, చెయ్యి కలిసినప్పుడు మాత్రమే ఏదైనా అది ఉద్యమమైనా లేకపోతే ఇంకొకటైనా అన్ని వర్గాలు కూడా కలిసి కొట్లాడితేనే తెలంగాణ సాకారం అయిందనేటటువంటిది ఇది అందరికీ తెలిసినటువంటిది. అయితే కేంద్రంలో ఉంటున్నటువంటి ఆనాటి కాంగ్రెస్ పార్టీకి ఇయ్యాలనేటటువంటి చిత్తశుద్ధి ఉంది కాబట్టే రాష్ట్రం సాకారమైంది. ఇది కూడా అందరికీ తెలిసినటువంటిది. అయితే ముందుండి కొట్లాడిండు కేసీఆర్ ఉంటే బాగుంటుందేమో అని చెప్పి ఆ రోజు తెలంగాణలో ప్రజలు కొంచెం విశ్వసించి ఆయన కొంచెం మెజారిటీ ఇవ్వడం జరిగింది. తద్వారా ఏంటంటే బంగారు తెలంగాణ అవుతుందేమో, నీళ్ళలో కానీ నిధులలో కానీ నియామకాలలో కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వాళ్ళు ఆ రోజు ఉన్నప్పటికీ కూడా కేసీఆర్ ఇంత ఉద్యమ సమయంలో ఇవన్నీ రావాలని కొట్లాడే ప్రయత్నం చేసిండు కాబట్టి ఆయననే గిట్ట ఉండనుకో ఎక్కడెక్కడ మనకు నష్టం జరిగింది ఆయనకు చాలా స్పష్టంగా తెలుసు. కాబట్టి ఆ నష్టాలు మొత్తం మనం ఈరోజు పరిష్కరించుకోవచ్చు అని చెప్పి తెలంగాణ ప్రజలు నమ్మినుండే. దాని తర్వాత ఏమైంది? దళితుని ముఖ్యమంత్రిని చేస్తాను ఉద్యమ సమయం లేపినటువంటి వ్యక్తి ఎన్నికలు గెలవగానే మాది ఫక్తు రాజకీయ పార్టీ అనేటటువంటి దాంతో మొదలైందబ్బా, ఆయనే ముఖ్యమంత్రి అయ్యిండు. అయితే కానీ నీళ్ళల్లో న్యాయం జరిగిందా? కృష్ణాలకించి మన నీటి వాట ఎందుకు ఎత్తుకొని పోయారు? అవునా కదా, 40,000 క్యూసెక్కులు 90,000 క్యూసెక్కుల దాకా ఎందుకు ఎత్తుకొని పోగలిగినారు వాళ్ళు నీ హయాంలో, నీ 10 సంవత్సరాలలో? కనీసం టెలిమెట్రీ విధానం ఎవరైనా నీళ్ళు వాడుకుంటారు అనేటటువంటి కనీస పరికరాలు 3-4 కోట్ల రూపాయలు పెట్టేటటువంటి పరిస్థితి నువ్వు ఎందుకు చేయలే? రాయలసీమకు పోయి రతనాల సీమ చేస్తా అని అనొచ్చినోడవాడు, రాగి సంగటి తినొచ్చినోడవాడు, జగన్మోహన్ రెడ్డితో 8 గంటల సేపు చర్చలు పెట్టుకొని అలైబలాయిలు తీసుకొని అలా బాగు కోసం నేను ఎంతకైనా దూరం పోతా అని చెప్పి అనుకున్నోడవాడు మీరు. అంటే తెలంగాణకి నీళ్లు అనేటటువంటి ఫస్ట్ నినాదము ఈరోజు మన వెన్నుపోటు పొడిస్తే ఎట్లయితే నొప్పి వస్తుందో తెలంగాణ జాతికి అంటకంటే ఎక్కువ నొప్పి వచ్చింది. నువ్వు ఓడితోటి సోపత్ చేసినావు, ఎవరికి మేలు చేస్తా అంటున్నావు, ఏడిపోయి అది కూడా ఏంది ప్రజాస్వామ్యాన్ని మొత్తం కూని చేసి గన్ పార్క్ లాంటివి మనకు అవకాశం ఉండేనా మనకి వాళ్ళ హయాంలో? దేనికోసం లేకుండే ఫస్ట్ ప్రజాస్వామ్యాన్ని చంపేశారు. తెలంగాణ విద్యార్థులు ఏడ శక్తి అని అంటే యూనివర్సిటీలలో ఉండే, యూనివర్సిటీలో నీరు గార్పిచ్చేసారు, ప్రజాస్వామ్యాన్ని చంపేశారు, మీడియాలో వైర్లు కట్ చేసి దాన్ని ఏమంటారు వాళ్ళు చెప్పు చేతల్లోకి తీసుకొని పోయినరు. ఒక అప్రజాస్వామ్యంగా కొత్తగా ఏర్పడ్డటువంటి రాష్ట్రం ఒక అప్రజాస్వామ్యమైనటువంటి మార్గాన్ని ఎంచుకుంది అనేటటువంటిది దేశానికి మొత్తం చాటి చెప్పారు. అది ఎట్లా పోతే
17,000 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్ ఉంటున్నటువంటి రాష్ట్రాన్ని 8 లక్షల కోట్ల అప్పులకు తీసుకొని పోయేటటువంటి దుస్థితి ఎందుకు వచ్చినుండే? నిజంగా బంగారు తెలంగాణ గిట్ట ఆయన ఉంటే నీళ్ళ అప్పులు తర్వాత ఏ నిధులు అంటే లక్షల అప్పులు ఏ రాష్ట్రం చేయలేదు, ఏ దేశం చేయలేదు. అమెరికాకు కూడా అప్పులు ఉన్నాయి. అభివృద్ధి కోసం అప్పులు అనేది సహజమైన చాలా సార్లు చెప్పింది కదా. వెరీ గుడ్. కానీ మిగులు బడ్జెట్ని 10 ఏళ్లలో 8 లక్షల అప్పులు చేసి ఏదైనా చూపెట్టండి ల్యాండ్ మార్క్ అంటే ఏం చూపెట్టకుండా లేనటువంటిది కూడా ఇదే మొదటి రాష్ట్రం అయింది కదా న్యాయంలో. ఏం చేసినామంటే కాళేశ్వరం అన్నారు, కాళేశ్వరం కూల్చి వచ్చింది, బిందె నీళ్ళు తోడే పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీ బాంబులు పెట్టి పేల్చింది అంటున్నారు. అది ఇప్పుడు నేను ఒక చిన్నది చెప్తా. మనందరం నినాక మొన్న ఏం తిన్నామంటే మర్చిపోతాం కాబట్టి, ఎన్నికల కంటే ముంగటనే కదా అది కూలిందా, బాంబులు పెట్టిరా, రాకెట్లు పెట్టిరా, లేకపోతే ఎవడన్నా నమ్మేటోడు ఉంటే రాయితోడు కొట్టిండు పడిపోయింది అని కూడా అంటారు. సో నేనేమంటున్నా అంటే నీ హయాంలోనే కదా కూలింది. కాంగ్రెస్ వాడు బాంబులు పెడితే ఇమీడియట్గా అరెస్టులు చేయాలి, కానీ పోలీసులో పహార పెట్టి ఓని కూడా ఎందుకు చేసినావు? ప్రతిపక్షాలు పోయే ప్రయత్నం చేసినప్పుడు పోలీసుల పహార పెట్టి కాకులు కనిపించిన కాల్చివేతలు లాంటి ఆర్డర్లు ఇచ్చేసేసి కనీసం వాటి దాకా నాయకులను మోనీయకుండా ఎందుకు చేసినావు? నువ్వు భయపడ్డావు కేసీఆర్, ఎందుకంటే నువ్వు తప్పు చేసినావు కాబట్టి. ఎందుకంటే మీరు కక్కుర్తి పడ్డారు కాబట్టి, కమిషన్లకు కక్కుర్తి పడ్డారు, అది కూలిపోయింది కాబట్టి. అది ఎట్లా చెప్పుకోవాలన్నా బయటికి తెలియక దాన్ని కప్పిపుచ్చుకునేటటువంటి చర్యలకి మీరు పూనుకున్నారా? అలా ప్రతిపక్షాలను మీరు పోనీయలే, పోదామనేటటువంటి ప్రయత్నాలు చేసిన వాడిని హౌస్ అరెస్టులు చేశారు. మేమందరం దాంట్లో సాక్ష్యం. అవునా కాదా? నువ్వు నిజంగానే ప్రతిపక్షాలు ఎవడన్నా చేసి ఉంటే కేసు రిజిస్టర్ చేసేసి బొక్కలు వేసేది ఉండే. అవన్నీ ఏం జరగలే. ఎందుకు తెలుసా? బాంబులు పెడితే కూలలే, అది కాసులకు నువ్వు కక్కుర్తి పడ్డందుకు కూలింది. ఈరోజు సుక్క నీళ్ళు తోడేటటువంటి పరిస్థితి ఆడలేదు, నిరుపయోగంగా పడి ఉన్నది. 1 ఎకరాకు నీళ్ళు కాదు, 1 సుక్క నీళ్లు తోడేటటువంటి పరిస్థితి లేదు మేడిగడ్డ కాడికేసి. నేను అడుగుతున్నది నిజమా కదా? గదొక్కటి చెప్పుండ్రి. నీళ్ళు ఇట్లా అయిపోయినాయా? నిధులు అప్పులతో అయిపోయినా? నియామకాలు పిల్లలు అడిగితే కొలువులు ఇస్తామని చెప్పి గ్రూప్ 1 నోటిఫికేషన్ మీద 1 కొలువు సతీష్ 10 సంవత్సరాలలో ఒక్కటంటే 1 కొలువు ఇయ్యలే. నీళ్లు లేవు, నిధులు లేవు, నియామకాలు లేవు. ఇవన్నీ పక్కకేస్తే ఆత్మగౌరవం అని చెప్పి గుండెలు దింపుకొని మీద కిరోసిన్ పెట్రోల్ పోసుకొని తల పెట్టుకొని చచ్చిపోయినటువంటి పిల్లల సాక్షిగా నువ్వు వాళ్ళ అమరవీరుల సమాధుల పునాదుల మీద నువ్వు ఈరోజు సింహాసనం ఎక్కి ఆ అమరవీరుల ఆకాంక్ష అయినటువంటి ప్రజా తెలంగాణని ఖూనీ చేసినటువంటి హంతకులు మీ కుటుంబం. దాన్ని ఈరోజు దొంగ దీక్ష ఏమంటారు, దీక్షలు గతంలో చేసినాం కాబట్టి ఈరోజు దీక్ష దివస్ చేసేసుకుందామంటే ఆ దీక్షల తర్వాత దశాబ్ది కాలం మీరు చేసినటువంటి ద్రోహాన్ని కూడా తెలంగాణ జాతి మర్చిపోదు. మరి అదెంత నిజమో ఇది కూడా అంతే నిజం కదా. నువ్వు దీక్షలో పాల్గొన్నావు, మేము కాదనం. ఆ రోజుది కూడా నేను నువ్వు దీక్ష విరమించుకుంటా అనంటే యూనివర్సిటీలకి పిల్లలు చెడగొట్టి చంపుతారు అని చెప్పి మళ్ళీ దీక్ష కూర్చున్నటువంటిది కానీ జయశంకర్ గారు తర్వాత ఆయన ఎట్లా విడ్రా, అవన్నీ మనం చూసిన వాళ్ళమే కదా. అందరం అయితే చూసిన వాళ్ళమే కదా, కాలేజీలలో ఉన్న వాళ్ళమే చూసిన వాళ్ళమే ఏం జరుగుతుంది రాష్ట్రంలో అనేటటువంటిది. కానీ నీకు అవకాశం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రాన్ని నిలబెట్టడం అనేది ఇప్పుడు చర్చ. ఈ రోజు కూడా దీక్షా దివస్ నువ్వు ఎప్పుడు చేయాలి తెలుసు? ఇంకా తెలంగాణ రాకపోతే ఇంకా పోరాటం అవుతుంటే స్టార్టింగ్ అక్కడ దీక్ష వచ్చింది, ఇంకా కూడా మనం పోరాటం చేస్తున్నాం అని అంటే ఒక అర్థం ఉండేదేమో. రాష్ట్రం సాకారం అయినాక నువ్వు అధికారంలోకి వచ్చినాక నువ్వు ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత నియామకాలు మొత్తం నీ కుటుంబాన్ని చేసుకున్నాక ఆస్తుల లెక్క జిల్లాలను వంచుకున్న తర్వాత మొత్తం ప్రభుత్వ పైసల్ని కమిషన్లతోటి పందికొక్కులు తిన్నట్టు తిన్నాక కడుపు ఫుల్ నిండినాక ఖజానాలు మొత్తము అన్ని ఉప్పొంగిపోతున్నటువంటి పరిస్థితులలో ప్రపంచవ్యాప్తంగా మీ యొక్క వ్యాపారాలు విస్తరించినటువంటి నేపథ్యంలో ఈరోజు వచ్చి మేము దీక్షలు చేసినాం కాబట్టి ఈరోజు మేము ఇట్లున్నామంటే ఆయన దీక్షలు చేసినందుకు నీ కుటుంబానికి లాభమైంది, తెలంగాణ జాతికి గాలే మీ వల్ల. నేను మళ్ళీ కూడా చెప్తా ఉన్నా, ఆయన దీక్షలు అనేటటువంటిది నీకు నీ కుటుంబానికి మీ ఇంటిల్లి పాదికి ఏమంటారు మీరు సంపన్నులయ్యారు, సుసంపన్నులయ్యారు. ఈరోజు మీకు లెక్కలే లేవు, కోట్ల రూపాయలు అనేటటువంటి చాక్లెట్ల లెక్క వాళ్ళకి.